మరి ఇవాళ హిట్టఫట్టలో ఏ మూవీ గురించి మాట్లాడుకుంటున్నా ఆ మూవీ ఇంతకీ ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ రోజు సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గోట్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఆ మూవీ విశేషాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. వెంకట్ ప్రభు కస్టడీ మూవీతో తెలుగు ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక దళపతి విజయ్ తో ది గ్రేట్ అనే మూవీని తీసేశాడు. ఈ చిత్రానికి ఇప్పటికే దారుణమైన విమర్శలు వచ్చాయి. విజయ్ లుక్స్ మీద ట్రోలింగ్ జరిగింది. ఈ మూవీ సాంగ్స్ మీద విమర్శలు వచ్చాయి. ట్రైలర్లోని కంటెంట్ విజువల్స్ బాగానే అనిపించినా విజయ్ని చూపించిన తీరుకు అంతా పెదవి విరిచారు. సాంగ్స్ మీద వచ్చిన ట్రోలింగ్ తో సినిమాలో లుక్స్ ను బెటర్ చేశామని వెంకట్ ప్రభు చెబుతూనే వస్తున్నాడు. మరి ఈ మూవీ టాక్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. తమిళ్ విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. సినిమా ఎర్లీ షోతో ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండడం లేదు. ఫ్యాన్స్ సినిమా చూస్తూ సంబరపడుతున్నారు. టైటిల్ కార్డ్ అదిరిపోయిందని, విజయకాంత్ స్టార్ ఎంట్రీ అదిరిందని, దళపతి ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉందని అంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతం, అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. దళపతి ఇళయ దళపతి ఫైటింగ్ సీన్ ఉంటుంది. సినిమా మొదటి 10 నిమిషాలు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇందుకీ సినిమా ఒక్క వర్డ్లో చెప్పాలంటే స్టన్నింగ్గా ఉందని అంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం గ్రేట్ ను బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారని అర్థమవుతుంది. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. విజయ్ ఎంట్రీకి అరుపులతో థియేటర్లు బద్దలవుతున్నాయని ట్విట్టర్లో ఆ వీడియోను చూస్తేనే తెలిసిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ అదిరిపోయిందని, లైన్ ఈజ్ ఆల్వేస్ లయన్, ది వెయిటింగ్ అనే సీన్లు ఫ్యాన్స్కి కిక్కిస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి గోట్ మాత్రం విజయ్ ఫ్యాన్స్కి ఓ ఫీస్ట్లా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్లో విజయ్ ఫ్యాన్స్ ట్వీట్లతోనే గోట్ ట్రెండ్ అవుతూ వస్తుంది. దాదాపు ఎక్కడా నెగిటివ్ ట్వీట్లు అయితే కనిపించడం లేదు. అభిమానుల హడావిడి తగ్గితే గానీ అసలు మ్యాటర్ అర్థం కాదనిపిస్తుంది. ఇక విజయ్ ది ఏజింగ్ లుక్స్ మాత్రం ఈ మూవీకి కాస్త నెగిటివ్ అయ్యేలా ఉన్నాయి. మన తెలుగు ఆడియన్స్ ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే వెంకట ప్రభు గారి మేకింగ్, టేకింగ్ అండ్ ఇందులో అంతమంది స్టార్స్ని తీసుకుని అటు ప్రభుదేవ గారు కానీ, వైభవ్ గారు కానీ, స్నేహ గారు, లైలా గారు, ఇంతమందిని తీసుకుని వాళ్ళందరితోటి సినిమాని ఏకతాటి మీద నడిపించడం అండ్ ఫైట్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఫ్యాన్స్ని అయితే బాగా ఇంట్రెస్ట్ని కల్పించేలా చేశాయంటూ చాలామంది అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ సినిమా చూసి వచ్చిన వాళ్ళు కూడా అదే స్పందనని చెప్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ షో రన్ టైం అన్నది కాస్తంత ఓవర్ బోర్డ్ లాగా ఉంది అన్న ఫీలింగ్ అయితే కాస్త జనాల్లో అయితే ఉంది. మీరు మాత్రం మీ ఫ్యామిలీ తోటి ఒక మంచి ఎంటర్టైనర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్టైనర్ చూడాలి అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ గోట్ మూవీ. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. He is the goat of sats.